ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా. ఆ ఎగ్జామ్ గురించి మొత్తం రివ్యూ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, అయితే ఫ్రెండ్స్ అసలు పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది అయితే మనం చెప్పొచ్చు. పేపర్ అనేది మోడరేట్ నుంచి హార్డ్ లెవెల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, మోడరేట్ నుంచి హార్డ్ లెవెల్. అయితే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూసుకుంటే 3 సెక్షన్స్ కదా: రీజనింగ్, అదేవిధంగా మ్యాథ్స్ అండ్ జీకే అండ్ జిఎస్. ఏ టాపిక్స్ నుంచి కూడా వచ్చినాయని నేను చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఈ టాపిక్స్ నుంచి చదువుకొని వెళ్ళండి. ఇప్పుడు రీజనింగ్ చూసుకుంటే యావరేజ్గా ఎన్ని క్వశ్చన్ చేసుకోవచ్చు అంటే మొత్తం 35 క్వశ్చన్లు, 50 కదా. అయితే రీజనింగ్ నుంచి ఆల్మోస్ట్గా 26 క్వశ్చన్ చేస్తే ఇస్ మంచి స్కోర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా 26 నుంచి 30 వరకు. ఓకే, దీంట్లో కూడా క్యాలిక్యులేషన్ బేసెస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే లెంత్గా ఇచ్చిండు, అలాంటి క్వశ్చన్స్ అనేది వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కొద్దిగా టైం టేకన్ అనేది జరగడం అనేది ఉండుతుంది. ఇది కూడా కొన్నిగా మ్యాథమెటిక్స్ అనేది క్యాలిక్యులేట్గా చాలా వచ్చిందన్నమాట. దీంట్లో మినిమంగా మీరు 25 క్వశ్చన్స్ చేయాలి ఫ్రెండ్స్. 25 క్వశ్చన్ నుంచి 30 క్వశ్చన్స్ వరకు చేస్తే ఓకే. దీంట్లో 30 నుంచి 35 ఆల్మోస్ట్గా మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మొత్తం మంచి గుడ్ అటెంప్ట్స్ ఎంత చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 70, 80, 85 ఫ్రెండ్స్. 85 ప్లస్ ఎవరైతే చేశారో అది గుడ్ అటెంప్ట్స్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా, ఫస్ట్ మనం మాట్లాడుకుంటే జిఎస్ నుంచి. ఓకేనా, జిఎస్ అండ్ జీకే ఈ ఎంత మొత్తం 50 మార్క్స్ కదా ఫ్రెండ్స్. మొత్తం 120 మినిట్స్. ఓకేనా, 120 మినిట్స్. మీరు దాన్ని టైం మేనేజ్మెంట్ చూసుకొని చేసుకోండి. జీకే జిఎస్ నుంచి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అని కరెంట్ అఫైర్స్ నుంచి అడగడం అనేది జరిగింది. కరెంట్ అఫైర్స్ ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ అంటే 2024 అండ్ 2023. కొన్ని క్వశ్చన్లు కూడా 2022 నుంచి కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. అవి ఏ టాపిక్స్ అని మనం చెప్పుకుంటే ఫస్ట్ అంటే చీఫ్ గెస్ట్ 1950లో చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారు మనకి, ఈ యొక్క క్వశ్చన్ అనేది వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి అంటే ప్రాథమిక హక్కులు, అదేవిధంగా రాజ్యాంగ సవరణలు చేశారు కదా ఫ్రెండ్స్. ఆ రాజ్యాంగ సవరణ నుంచి ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది. అదేవిధంగా పద్మ అవార్డ్స్. ఓకేనా, పద్మ అవార్డ్స్ గురించి కూడా వచ్చింది. నెక్స్ట్ మనం చెప్పాలంటే పద్మ అవార్డ్స్ కదా. ఇంకొక క్వశ్చన్, 4 గదులు ఉన్న సరీసృపం ఏది? 4 గదులు ఉన్న సరీసృపం ఏది? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సీఎం అండ్ గవర్నర్స్. ఓకేనా, సీఎం అండ్ గవర్నర్స్ ఆ క్వశ్చన్. అదేవిధంగా వంశాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సాల్వ వంశ ఫౌండర్ ఎవరు? ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. వంశాలు, సాల్వ వంశం యొక్క ఫౌండర్ ఎవరు? గుప్త వంశం. ఇలాంటి మీరు చదువుకొని వెళ్ళండి. ఓకేనా, ఆర్బీఐ గురించి ఫ్రెండ్స్. ఆర్బీఐ గురించి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఆర్బీఐ అంటే మానిటరీ పాలసీలో ఇంత నియమించింది కదా ఫ్రెండ్స్ మానిటరీ పాలసీ. ఈ ఆర్బీఐ గురించి రిలేటెడ్గా మీరు చదువుకోండి. ఓకేనా, అదేవిధంగా మనకు మన్మోహన్ సింగ్. ఓకేనా, మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అని జరిగింది కదా. ఆయన గురించి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి రావడం అని జరిగింది. ఇప్పుడు లిబరైజేషన్స్. ఓకేనా, లిబరైజేషన్స్ అక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు అమిత్ షా ఒకటి రన్ ఫర్ యూనిట్. ఓకేనా, రన్ ఫర్ యూనిట్. ఓకేనా, ఎవరు దీన్ని ఎవరు ప్రారంభించారు అని అలాంటి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్. ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ని ఎవరు నిర్వహిస్తారు? అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ని ఎవరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా రిపో రేట్, రివర్స్ రిపో రేట్, ఇవి చూడండి. రిపో రేట్, రివర్స్ రిపో రేట్,
రివర్స్ రిపో రేట్. ఇంకొకటి ర్యాంకింగ్స్ అంటే మన భారతదేశం పాస్పోర్ట్ ర్యాంకింగ్లో ఎన్నో స్థానంలో ఉంది, ఫస్ట్ ఏది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడగడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్ నృత్యాలు కదా, ఈ క్వశ్చన్స్ కూడా అడిగారు ఫ్రెండ్స్. నృత్యాల గురించి క్లాసికల్ డ్యాన్స్, ఏ క్లాసికల్ డ్యాన్స్ ఉంది, ఓకేనా. అస్సాంలో జరిగే క్లాసికల్ డ్యాన్స్ అనేది అది ఎన్ని రోజుల దాకా జరుగుతుంది, ఓకేనా. ఒక క్లాసికల్ డ్యాన్స్ ఉంది, అది ఎన్ని రోజుల వరకు జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ నుంచి అయితే దాదాపుగా అడిగారు ఫ్రెండ్స్. అదేవిధంగా గ్రాండ్ స్లామ్స్, ఓకేనా. గ్రాండ్ స్లామ్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్స్, ఓకే, ఇలాంటి గురించి అడగడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇన్స్ట్రుమెంట్స్ యొక్క వ్యక్తులు, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వాటిని ఇప్పుడు సితార్ని ఎవరు వాయిస్తారు, తబలాని ఎవరు వాయిస్తారు, అలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఇవన్నీ కూడా మీరు ఈ టాపిక్స్ కొద్దిగా చూసుకొని వెళ్ళండి. వంశాలు అయిపోయింది అంటే ఏ వంశం ఎవరికి అంటే. ఇంకొకటి ఏం అడిగారు ఫ్రెండ్స్, జనాభా మీరు ఖచ్చితంగా దీని గురించి మొత్తం మీరు నేర్చుకొని వెళ్ళండి, జనాభా గురించి. అదేవిధంగా ఫ్రెండ్స్ విటమిన్స్, ఓకేనా. విటమిన్స్ B12 విటమిన్స్ అని ఏ విటమిన్ సి అంటారు, ఆ క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ మట్టికి ఒక స్టాటిక్ జీకే నుంచి కూడా వచ్చినాయి క్వశ్చన్లు. స్టాటిక్ జీకే నుంచి కూడా వచ్చింది దాదాపుగా ఒక మన యావరేజ్గా తీసుకున్నా కానీ ఒక 30 నుంచి 35 క్వశ్చన్స్ ఎవరైతే స్టాటిక్ జీకేలో చేసిరో ఫ్రెండ్స్, ఓకే, వాళ్ళు మంచిగా స్కోర్ చేసినట్టే. అదేవిధంగా మనం ఇప్పుడు రీజనింగ్ గురించి మాట్లాడుకుంటే, రీజనింగ్ అయితే ఈజీ వచ్చిందని చెప్పారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు కొన్ని లెంత్ క్వశ్చన్స్ వస్తాయి, లెంత్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అంటే సెట్టింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా బ్లడ్ రిలేషన్, కోడింగ్ డీకోడింగ్ అండ్ అదేవిధంగా సిరాలిజం, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, క్లాక్ అండ్ క్యాలెండర్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరిగింది. ఇంకొకటి చెప్పాలంటే ఫ్రెండ్స్, మీకు జీకే అండ్ జిఎస్లో ప్రమాణాలు, ఓకేనా. శక్తి యొక్క ప్రమాణం ఏంది, ఓకేనా. వర్డ్ యొక్క ప్రమాణాలు ఏంది. ఇంకొకటి బౌండరీస్, మన భారతదేశానికి ఉన్న ఎన్ని బౌండరీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మన దేశాలు, వాటి గురించి మీరు తెలుసుకోండి. అదేవిధంగా 5 year ప్లాన్స్, ఓకేనా. 5 year ప్లాన్స్, పంచవార్షిక ప్రణాళిక యొక్క మోటో ఏంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇలా మొత్తం ఫస్ట్ పంచవార్షిక ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, అభివృద్ధి ఎంత చేసింది, అలాంటి క్వశ్చన్స్ మీరు చూసుకోండి. అండ్ ఇంకొక క్వశ్చన్ చెప్పాలంటే ఫ్రెండ్స్, క్లాక్ అండ్ క్యాలెండర్ అయిపోయింది కదా, అజంప్షన్స్, సిలాలిజమ్స్, ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు. సిరీస్, ఓకేనా. ఇంకా అనాలజీ, ఈ అన్ని టాపిక్ నుంచి ఒకటి నుంచి 2 క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం మ్యాథ్స్ నుంచి మాట్లాడుకుంటే ఇవి కూడా ఆల్మోస్ట్ LCM HCF నుంచి, అదేవిధంగా నంబర్ సిస్టమ్ అండ్ ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఫ్రెండ్స్. ఏంటంటే మధ్యమం, బహుళకం అండ్ సగటు, ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేసుకొని వెళ్ళండి. అండ్ మనకు డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఈ క్వశ్చన్స్ కూడా అడిగారు. ఇంకా దాదాపుగా అన్ని టాపిక్లను టచ్ చేస్తాడు ఫ్రెండ్స్, ఓకేనా. 1 నుంచి 2 క్వశ్చన్లు అయితే కన్ఫామ్గా అన్ని టాపిక్స్ నుంచి వస్తాయి. కాబట్టి మీరు కొద్దిగా మీకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు అర్థమెటిక్ రీజనింగ్ అనేది మంచిగా చేస్తూనే ఉంటారు. కాబట్టి కరెంట్ అఫైర్స్, దాదాపుగా మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది చాలా అడగడం అనేది జరిగింది. ఈ క్వశ్చన్స్ ఒకసారి మీరు చూడండి. RBI గురించి 4 గదులు, కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా ఈ పద్మ అవార్డ్స్ ఎప్పటి నుంచి అడిగారండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది 2022లో వచ్చింది, ఓకేనా. 2022లో ఉన్న క్వశ్చన్స్ని పద్మ అవార్డ్స్ గురించి అడగడం అనేది జరిగింది. కాబట్టి మీరు ర్యాంకింగ్స్, బౌండరీస్, 5 year ప్లాన్స్ ఒకసారి మంచిగా చెప్పుకున్నాను అంటే ఫ్రెండ్స్. ఫస్ట్ అమెండ్మెంట్, ఓకేనా, తెలుగులో రాసుకో, అమెండ్మెంట్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే నృత్యాలు, క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్సెస్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 2023, 2024 అండ్ గ్రాండ్ స్లామ్స్. ఈ గ్రాండ్ స్లామ్స్ కూడా మీరు
2024 2023 చదువుకొని వెళ్ళండి. ఏంటో ఫ్రెండ్స్ 4 కదా, ఇప్పుడు ఒకటి జరిగింది రీసెంట్గా. అదేవిధంగా ర్యాంకింగ్స్, ఇండియాకు ర్యాంకింగ్స్ ఎంత ఉంది, పాస్పోర్ట్ సైజ్ ర్యాంకింగ్ కొన్ని ఉంటాయి కదా, ఆ ర్యాంకింగ్స్ అని మీరు చదువుకోండి. అదేవిధంగా విటమిన్స్ గురించి మొత్తం విటమిన్స్ తర్వాత కానీ ఫెస్టివల్స్, అష్టమిక ఫెస్టివల్స్ ఎప్పుడు జరిగింది అది ఒకటి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంట్స్ అంటే తబలాని ఎవరు వాయిస్తారు, సితార్ని ఎవరు వాయిస్తారు, వ్యక్తులను అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వంశాలు, గుప్త వంశం, సాలువ వంశం, ఇవి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఘరానాలు ఫ్రెండ్స్, ఘరానాలు. అదేవిధంగా జనాభా గురించి, జనాభా అంటే జనాభాలో ఉన్న 3వ రాష్ట్రం ఏది అని అడగడం అనేది జరిగింది. అదే రక్తం ఫ్రెండ్స్, రక్తం గురించి కూడా అడగడం అనేది జరిగింది. రక్తం అండ్ నదులు. అదేవిధంగా ఫ్రెండ్స్ 5 ఇయర్ ప్లాన్, పంచవార్షిక ప్రణాళిక, 5 ఇయర్ ప్లాన్స్, బౌండరీస్. ఇలాంటి క్వశ్చన్స్ బుక్స్ అండ్ ఆథర్స్ ఫ్రెండ్, ఇంకోటి మర్చిపోయాను, బుక్స్ అండ్ ఆథర్స్. అది మీరు ప్రజెంట్ ఉన్నది కూడా చదువుకొని పోండి. అదేవిధంగా పాతవి ఉన్నాయి కదా మనకి ఓల్డ్, అవి కూడా మనం చదువుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్. మనం క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం లేకుండా నైట్ వరకు. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.